దెబోరా సరళ వృక్షం క్రింద ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుతాను. మరి నా సైన్యాధిపతి అయిన బారాకు సహాయముతో, యుద్ధ ప్రావీణ్యముతో, ప్రలాభముతో, మరి యాబీరైన రాజును తన సైన్యాధిపతి అయిన మరి సిసెరాను మరి దేవుని సహాయముతో మరి మట్టి పెట్టి మరి ఓడించిన ఘన నా చరిత్ర. బైబిల్లో నా ప్రస్తావన అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36 నుంచి 42 వరకు ఉంటున్నది. నేను పుట్టి పెరిగిన స్థలము యొప్పే. యొప్పే అంటే అది ఇశ్రాయేలు దేశంలో ఉంటున్నది. నాకున్న ప్రధాన లక్షణము, నేను పేదలకు సహాయం చేయడము, ధనధాన్యాలు చేయడము, బీదవారిని రక్షించడము, వితంతువులకు విధవరాలకు కష్టాలు పుట్టడము, కోర్లు పుట్టి పంచడము నా వృత్తి. నాకు దేవుడు ఒక సహాయం చేసి ఉన్నాడు. అది ఏమిటంటే, నేను అనారోగ్యంతో మరణించినప్పుడు యొప్పే ప్రజలకు పేతురు దగ్గరకు వెళ్ళి యొప్పేకు రమ్మని కోరినప్పుడు, పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు తవితాలెమ్మనగానే నేను మృతులలో నుండి లేచినాను. అది యొప్పే ప్రజలు చూసి ప్రభు నన్ను విశ్వసించినారు. చోటనే నేను మరణించదను. నీవు పాతి పెట్టబడిన చోటనే నేను పాతి పెట్టబడదు. మరణం మనలను వేరుపరచదు. యెరూషలేమున నేను మోయాబీయురాలైన రూతును యెరూషలేమునకు తిరిగి వచ్చాను. నా వంశావళి నుండే యేసుక్రీస్తు జన్మించదు. నా పేరు లుదియా. నేను తుయతైరా పట్టణస్థురాలను. నా వర్తకం ఊదరంగు పొడి. నా వర్తకం నేను అపోస్తలులు పౌలు బోధ విని నా హృదయమందు విశ్వాసం ఉంచి తిని నేనును నా ఇంటి వారు రక్షణ పొంది రక్షింపబడితిమి. పౌలు గారికి నా యొక్క గృహాన్ని ఆయన పరిచర్యలో జరిగించుటకు నా యొక్క గృహాన్ని ఏర్పరచుతుంది. నేను ఒక అనాథనైన యూదురాలిని. నా పినతండ్రి అయిన మొర్దెకై పెంపకంలో నేను ఉన్నాను. రాణి వస్తీకి బదులు అహష్వేరోషు రాజుకు భార్యగా
నేను ఎన్నిక కాబడినాను. దేవుని కృప వల్ల రాణినయ్యాను. నేను నశించినా గాని నశించుదును గాని నా ప్రజలను నేను రక్షించదను. నా ప్రజలైన యూదులను రక్షించుడే నా ధ్యేయము. నా అసలు పేరు అదస్స. నేను అహర్షోరోషు రాజుని భార్యను, ఎస్తేరు రాణిని. థ్యాంక్ యూ. నా పేరు మిరియాము. నేను బైబిల్లో కనబడుతున్న మొట్టమొదటి ప్రవక్తిని. నేను మోషే అహరోనుల యొక్క సహోదరుని. అదేవిధంగా మా యొక్క తల్లిదండ్రుల పేరు అమ్రాము, ఎకబేరు. అదేవిధంగా నేను దేవుని చేత ఎంతగానో వాడబడి పుట్టినది మొదలుకొని చివరి వరకు దేవుని సేవలో ఉండిపోయినాను. అదేవిధంగా ఇశ్రాయేలులను నడిపించిన మోషేను మొట్టమొదటిగా ప్లాన్ చేసి రక్షించింది దేవుని ద్వారా నేనే. దేవుడు నా ద్వారా మోషేని ప్లాన్గా రక్షించమని చెప్పినట్టుగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ స్థానం నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. అదేవిధంగా ఇశ్రాయేలులను నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళలో కీర్తనలు పాడుతూ వాళ్ళలో దైవభక్తిని పెంపొందించుచు చివరి వరకు దేవుని సేవలో కొనసాగినటువంటి స్త్రీగా నేను చెప్పబడుతున్నాను. థ్యాంక్ యూ.